మమ్మల్ని చూడడం చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో. ఉదయం ఎప్పుడో మార్నింగ్ 6కి షూ కడితే యూనిఫామ్ వేస్తే మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ 6 అవ్వచ్చు, 2 days కూడా అవ్వచ్చు. సో మెనీ రిస్క్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, హార్డ్ వర్క్ ఉంటుంది. అందరూ బయట చూసేదానికి వీళ్ళు ఏం చేస్తారని అనుకుంటారు. బట్ ఏ చిన్న కష్టం వచ్చినా అందరూ భగవంతుడు వస్తాడేమో అని చెప్పి దండం పెట్టుకుంటారు, కానీ భగవంతుడు రాడు, పోలీసు వస్తాడు. ఆ పోలీసు రూపంలోనే భగవంతుడు ఉన్నాడని చెప్పని మనందరం భావించాలి. ఆ భగవంతుడే పోలీసును పంపిస్తాడు. సో మా దృష్టిలో అంటే కనిపించే దేవుడు పోలీస్, అది 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరింట్లో చిన్న దొంగ పడినా, ఎవరైనా వెంటబడినా, వేధించినా, ఎక్కడ చిన్న కొట్లాట జరిగినా, ఎక్కడ ఏ చిన్న ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా ఏదైనా ఇల్ హెల్త్ ప్రాబ్లం అయ్యి రోడ్డు మీద పడిపోయినా, ఏ చిన్న విషయం అయినా అందరికీ తెలుసు ఫస్ట్ గుర్తొచ్చేది పోలీసే. బయట చూడడానికి అందరూ ఏముంది వీళ్ళు యూనిఫామ్ వేసుకొని తిరుగుతారని చెప్పని బయట కామెంట్ చేస్తారు, కానీ వాళ్ళ కష్టం వచ్చినా కానీ ఫస్ట్ పోలీస్ని ఆశ్రయిస్తారు. ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది కూడా పోలీసే, 24 hours వర్క్ చేసేది కూడా పోలీసే. ఎప్పుడైనా ఏ ఆఫీస్కైనా తాళం వేసి ఉండడం మనం చూస్తాం, పోలీస్ స్టేషన్కి ఎప్పుడు లాక్ చేయడం ఉండదు. 24/7 ఎప్పుడు వర్కింగ్లోనే ఉంటుంది, ఎప్పుడు పోలీసులు అందుబాటులోనే ఉంటారు. వారు ఎన్నో త్యాగాలు చేయాలి. ఇంత కష్టమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి పోలీసులు సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో వారి యొక్క కుటుంబ సభ్యులు కోఆపరేషన్ ఎంతైనా ఉండాలి, అర్థం చేసుకునేటువంటి అర్ధాంగి ఉండాలి, అలాగే పిల్లలు కూడా ఉండాలి. ఈ విషయంలో మా అంబేద్కర్ ఎస్ఐ గారు ఎంతో ఎంతో అదృష్టవంతులని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సారు 1989లో ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. అప్పటి నుంచి వారి సతీమణి గారు సార్కి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన యొక్క డ్యూటీస్ అర్థం చేసుకుంటూ, ఆయన యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని, ఇంట్లో పిల్లల్ని అంటే కనీసం రోజులో ఒక 1 hour 2 hours కూడా ఇంట్లో లేని సందర్భాలు చాలానే ఉంటాయి పోలీస్ ఉద్యోగంలో. అవన్నీ కూడా అర్థం చేసుకొని తానే మొత్తం అన్నీ చూసుకొని వారి పిల్లల్ని మంచిగా చదివించి వారు ఈరోజు ఎంతో ప్రయోజకులయ్యి ఒకరు MBBS డాక్టర్ పూర్తి చేస్తున్నారు, ఇంకొకరు ఇంజనీర్గా కూడా వర్క్ చేస్తున్నారంటే దీనిలో మనం ఫీల్డ్లో వర్క్ చేసి సారు ఎంత కష్టపడుతున్నా ఇంటిలో అన్నీ తానే ఒక అమ్మలాగా నాన్నలాగా తానే చూసుకున్నటువంటి వారి సతీమణి గారు ఇందులో అంబేద్కర్ సార్కి వెన్నుదన్నులుగా నిలిచిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఆమెకు కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్కి మీరు కూడా ఇండైరెక్ట్గా సేవ చేసినట్టేనమ్మా. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటేనే మేము బయటకు వచ్చి ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతాం. మేము ఇంటికి రాగానే ఈ టైం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నైట్ మీకెందుకు బీట్ ఉంది, నైట్ మీకెందుకు డ్యూటీ ఉంది, నైట్ ఎవరి దగ్గరికి వెళ్ళామంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటు పట్టణం బయట డ్యూటీలో భయంకరమైనటువంటి ప్రెషర్, ఆఫీసర్సు రకరకాల ఉద్యోగాలు చెప్తారు. ఇంటికి వెళ్ళేసరికి నువ్వు ఇప్పుడు ఈ టైం వరకు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చావనంటే ఈ ప్రెషర్ని ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక మానసిక ప్రశాంతత ఉండదు. కాబట్టి అర్థం చేసుకునేటువంటి వారు ఖచ్చితంగా పోలీసు, మరీ ముఖ్యంగా పోలీస్కి ఉండాలి. కాబట్టి మీరు సార్ని అర్థం చేసుకొని సార్ ఇంత ప్రశాంతంగా ఇంత ఆరోగ్యంగా నేను కోరుకునేది ఒకటే, పోలీసు ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యంతో రిటైర్ అవ్వాలి. రిటైర్ అయ్యే వరకు బతికుండాలని నేను అనుకుంటున్నా. అంటే ఈ పరిస్థితులను చూసి రిటైర్ అయ్యే వరకు మనం బతుకుంటే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నా. ఈ ప్రెజర్స్, ఈ డ్యూటీసు, ఈ వర్క్స్, బందోబస్తులు మనం రీసెంట్గా కూడా చూసాము. ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. మొన్న రిపబ్లిక్ డేకి ఒక పోలీస్ ఆఫీసరు అక్కడికక్కడే హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎంతోమంది. సో దయచేసి అందరూ కూడా పోలీసు వారి యొక్క సేవల్ని గుర్తించి మీ అందరూ కూడా
అర్థం చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే వారి యొక్క ఇంట్లో వాళ్ళ సత్యమణి గారు కానీ పిల్లలు కానీ మన సార్ గురించి 2 మాటలు మాట్లాడాలంటే మాట్లాడమని కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.